रामभद्राचार्य स्वामी। मेरी गवाही ने दिशा बदल दी थी। ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది। ఈ స్వామీజీ అంధుడు అయినా ఋగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు। అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు। వేద శక్తి ఇలా ఉంటుంది। సనాతన ధర్మం అంటే ఎంత శక్తివంతమైనది। ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడైన శ్రీ నీలకంఠ పండితునాడే వ్రాసిన భాష్యం మంత్రరామాయణం। ఇతని తండ్రి గోవిందసూరి। దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది। దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుంచి సీతాపృథ్వీ ప్రవేశం వరకు ఉంది। దీనిని రామభద్రాచార్య స్వామి అనే అంధ సన్యాసి కళ స్పష్టం చేశారు। ఈయన ఒక మఠానికి అధిపతి। రాష్ట్ర జన్మభూమిని గురించి కోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జిలలో ఒక జడ్జి హిందువులు అన్నింటికీ వేదం ప్రమాణం అంటారు కదా, చెప్పమని ప్రశ్నించారట। అప్పుడే స్వాముల వారిని తీసుకొచ్చి సాక్ష్యం ఇప్పించారు। ఆ అంధస్వామి అనర్గళంగా ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తుంటే జడ్జిలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనైంది। అంధుడు పుస్తకం మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన ఋగ్వేద మంత్రాలు దాని భాష్యం రామకథ వివరించడం ఆశ్చర్యం కదా। దీనివల్ల రామ జన్మభూమి తీర్పు ఏకగ్రీవంగా వెలువడింది। తరువాత శ్రీ రామభద్రాచార్య స్వామి వారిని అభినందించిన దృశ్యం సామాజిక మాధ్యమాలలో సంచారం చేసింది। ఈయన వలనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది। ఈ స్వామీజీ అంధుడు అయినా ఋగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు। అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు। వేద శక్తి ఇలా ఉంటుంది। సనాతన ధర్మం అంటే ఇంత శక్తివంతమైనది।